చేసిన ఒక స్త్రీ రెండు మాటలు స్పష్టంగా చెప్పింది. ఆ రకంగానే ఈనాడు మేమందరం కూడా అంటే మా చేతులు మా చేయి స్మూత్ గా అంటే మై హ్యాండ్స్ ఆర్ నాట్ సాఫ్ట్ బట్ దే కెన్ సర్వ్ యూ అని ఆ రోజు స్పష్టంగా మోదీస్ కి ఎట్లా చెప్పారో ఈనాడు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన చేతులు కూడా సాఫ్ట్ గా లేకపోయినా ఈ చేయి ప్రజలకు సేవ చేయటం కోసమే అండ్ వీ కెన్ సర్వ్ ద పీపుల్ అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మై లిప్స్ ఆర్ నాట్ పర్ఫ్యూమ్, సుగంధ ద్రవ్యాలతో నా పెదవులు వాసనలు చల్లకపోవచ్చాం కానీ మై లిప్స్ స్పీక్స్ ట్రూత్. ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా వాటన్నింటినీ అధిగమిస్తూ ఈ సమాజ అభివృద్ధి కోసం కావలసిన అనేక ప్రణాళికలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా మంత్రి మండలి సభ్యులంతా యావత్ అందరూ కలిసి అనేక ప్రణాళికలు తయారు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల అభివృద్ధి కోసం ముందుకు పోతా ఉంది. విద్యకి వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులందరికీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కడుతూ ముందుకు పోతా ఉన్నాం. ఇళ్లు లేనటువంటి నిరుపేద ప్రజానికం కోసం పేదవాళ్లందరికీ 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లని శాంక్షన్ చేస్తూ దీపావళి పండుగ నుంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఉచితంగా ప్రయాణం చేయడం కోసం ఆర్టీసీ బస్సులో ఈ రాష్ట్ర నలుమూలల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయడం కోసం ఉచితంగా వసతిని ఏర్పాటు చేసి ప్రతి నెల మహిళలు ప్రయాణం చేస్తున్నటువంటి ఆర్టీసీ బస్సుకు సంబంధించిన టికెట్లు రాష్ట్ర ప్రభుత్వమే 400 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లిస్తున్నాం. పేద నిరుపేద ప్రజలు 200 యూనిట్ లోపలనే విద్యుత్తుని ఫ్రీగా ఇస్తూ జీరో బిల్లుతో ఉచిత కరెంటుని ఏర్పాటు చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో వ్యవసాయం చేసుకోవడానికి కావలసిన విధంగా నెలకి 1000 కోట్ల రూపాయలతో ఉచిత విద్యుత్తుని వ్యవసాయదారులకు కూడా అందిస్తా ఉన్నాం. చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి క్యాలెండర్ అనౌన్స్ చేసి గ్రూప్ 1 సహా పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఇప్పటికే 55,000 ఉద్యోగాల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చాం. పేద మహిళలందరికీ కూడా కుటుంబాలు అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తా ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు కేవలం 15 రోజుల్లోనే రైతాంగ సోదరులందరినీ ప్రోత్సహించడానికి, వ్యవసాయ అభివృద్ధి చేయడం కోసం, ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి 18,000 కోట్ల రూపాయల రుణమాఫీని కూడా కేవలం 15 రోజుల్లోనే మీ అందరి ఆశీస్సులతో చేయగలిగాం. ఇవన్నీ కూడా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవటానికి ఆ జీసస్ క్రైస్ట్ ఏ రకంగా అయితే మార్గాన్ని మనకు ఆదేశించారో అటువంటి మార్గాల్ని అనుసరిస్తూ ఈ ఇందిరమ్మ రాజ్యం ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తూ ముందుకు పోతుందని మీ అందరికీ సవినయంగా మనవి చేయటమే కాకుండా మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా మీ అందరితో పంచుకోవాలనేటువంటి ఆలోచనతో ఇక్కడే వేదిక పైన సీతక్క గారు ఉన్నారు. మహిళలకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని ఆర్థికంగా ప్రోత్సహించడానికి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల్ని వడ్డీ లేని రుణాలను ఇస్తూ 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలని మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది.
ఇవన్నీ కూడా సమాజ హితం కోసం, అందరినీ అభివృద్ధిలో భాగస్వాములు చేయటం కోసం ఆనాడు 10 కమాండ్మెంట్స్ లో మోసెస్ ఏ రకంగా అయితే చెప్పాడో మేము కూడా ఆ విషయాల్ని స్పష్టంగా గుర్తుపెట్టుకొని మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 10 కమాండ్మెంట్స్ లో మోసెస్ కలిసినప్పుడు అక్కడ ఆయనకి సపర్యలు చేసిన ఒక స్త్రీ 2 మాటలు స్పష్టంగా చెప్పింది. ఆ రకంగానే ఈనాడు మేమందరం కూడా, అంటే మా చేతులు, మా చేయి స్మూత్ గా, అంటే మా హ్యాండ్స్ ఆర్ నాట్ సాఫ్ట్ బట్ దే కెన్ సర్వ్ యూ అని ఆ రోజు స్పష్టంగా మోదీస్ కి ఎట్లా చెప్పారో, ఈనాడు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన చేతులు కూడా సాఫ్ట్ గా లేకపోయినా ఈ చేయి ప్రజలకు సేవ చేయటం కోసమే, అండ్ వీ కెన్ సర్వ్ ద పీపుల్ అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మై లిప్స్ ఆర్ నాట్ పర్ఫ్యూమ్, సుగంధ ద్రవ్యాలతో నా పెదవులు వాసనలు చల్లపోవచ్చాం, కానీ మై లిప్స్ స్పీక్స్ ట్రూత్, అంటే నా పెదాలు వాస్తవాలని చెప్తుంది. మేమందరం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరం ఈరోజు ప్రజా సంక్షేమం కోసమే కట్టుబడి, వాళ్ళ అభివృద్ధి కోసమే నిరంతరం పనిచేయటమే కాకుండా సంపదను సృష్టిస్తాం. సృష్టించిన ప్రతి సంపదని, ప్రతి పైసాని ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు పెడతాం. వాళ్ళ అభివృద్ధే మా అందరి ముందున్నటువంటి లక్ష్యం అని మీ అందరికీ మరొకసారి సవినయంగా మనవి చేస్తూ, మీ అందరి సమక్షంలో ఈరోజు మాట్లాడటానికి అవకాశం కలిగించినటువంటి పెద్దలందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకోవటమే కాకుండా, మీరు చేసే ప్రార్థనలు, మీరు చూపించే మార్గం వృధా కాదు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఆ జీసస్ క్రైస్ట్ ఏ రకంగా అయితే ప్రజల పక్షాన, పేదల పక్షాన, బలహీనుల పక్షాన ఏ రకంగా అయితే ముందుండి నడిపించాడో ఆ రకంగా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ప్రజల కోసమే తప్పిస్తుందని కూడా, వారి కోసమే పనిచేస్తామని కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా